అలాగే కాలీఫ్లవర్ ఫ్రై ఇప్పుడు ఫాస్ట్గా చేసేద్దాం. ఇది అలాగే పెసరపప్పు సొరకాయ, పెసరపప్పుతో మనం పప్పు చేద్దాము. అలాగే ఇది తాలింపుకి చేద్దాం. ఇవి ఫస్ట్ వాష్ చేసుకొని ఒక గిన్నెలోకి వేసుకోండి. నేను కాలీఫ్లవర్ అలాగే బ్రోకలీ రెండు తీసుకున్నాను. ఇవి రెండు ఒకే ఫ్యామిలీకి సంబంధించినవే కాబట్టి మనం కలుపుకొని చేసుకోవచ్చు. సో ఇలా వేసిన తర్వాత దీనికి ఫస్ట్ కాసేపు ఉడికించుకోవాలి. వీటిని ఇలా కొన్ని వాటర్ వేసేసి అలాగే కొద్దిగా ఉప్పు వేసి ఇప్పుడు మనం స్టవ్ మీద పెట్టేసుకుందాం. దీన్ని ఫ్లేమ్ హైలో పెట్టేసి ఒక పొంగు వచ్చేంత వరకు దీన్ని వదిలేసేయాలి పూర్తిగా. దాని తర్వాత చూద్దాం. ఇప్పుడు పప్పుకు మనము ఆల్రెడీ నానబెట్టుకున్న పెసరపప్పు చూడండి. పెసరపప్పు నేను ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకున్నాను. ఇప్పుడు ఇవన్నీ మంచినీళ్ళు వేసేసుకుంటున్నాను. నేను ఒక చిన్న గ్లాస్ పెసరపప్పు ఇలా మొత్తం వేసేసుకోండి. పెసరపప్పు సొరకాయ అన్నమాట, సొరకాయతో చేస్తున్నాము. ఇప్పుడు ఈ ఎక్స్ట్రా ఉన్న వాటర్ని వంపేసుకుందాము, కొంచెం తీసేద్దాం. మరి ఇంత వాటర్ అవసరం లేదు, ఎందుకంటే సొరకాయలో కూడా మనకు వాటర్ వస్తుంది కాబట్టి. ఇప్పుడు ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కల్ని వేసేసుకుందాం. ఉడికిన తర్వాత చాలా తక్కువ అయిపోతుంది, మనం ఏమేమి భయపడాల్సిన పని లేదు, కొంచెం ఎక్కువ అయిందని చెప్పేసి. అలాగే నేను 3 టమాటాలు తీసుకుంటున్నాను. ఇవి కూడా ఇలాగే సన్నగా కట్ చేసేసుకున్నాను. టమాటాలు వేసేసుకున్నాం. కారానికి మనం పచ్చిమిర్చి పేస్ట్ వాడతాం. ఇది ముందుగానే స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. కొద్దిగా పసుపు ఉప్పు వేసి పచ్చిమిర్చి తేమ లేకుండా పచ్చిమిర్చిని చూసుకొని మంచిగా కడిగి నీడలో ఆరబెట్టేసుకొని దాని తర్వాత పేస్ట్ కొట్టుకుంటే చాలా రోజుల వరకు ఏం కాదు. దీని కారానికి తగ్గ పచ్చిమిర్చి పేస్ట్ కూడా మనం వేసేసుకుంటున్నాం. అలాగే ఇప్పుడు ఉప్పు పసుపు వేసుకోవాలి. పసుపు అలాగే ఉప్పు, పప్పుకు సరిపడా ఉప్పు, కొద్దిగా చింతపండు వేసుకొని మనము కుక్కర్ క్లోజ్ చేసేద్దాం. కొద్దిగా ఒక డ్రాప్ ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు మనం కుక్కర్ క్లోజ్ చేసి పెట్టేసుకోవాలి. వాటర్ ఇదంతా మనకు ఒక్కసారికే కొద్దిగా ఉడికిన తర్వాత తగ్గిపోతుంది. మనం ఇప్పుడు ఒక 5 విజిల్స్ వరకు స్టవ్ మీద పెట్టేసేద్దాం. ఒక 5 విజిల్స్ వచ్చేంత వరకు స్టవ్ మీద పెట్టేసి వదిలేసేద్దాం. ఇక్కడ చూడండి, నెక్స్ట్ మనం ఇవి ఉడికించేసుకున్నాం కదా, బ్రోకలీ అలాగే కాలీఫ్లవర్. ఇవి నీళ్ళను వడగట్టేసుకోవాలి, పూర్తిగా నీళ్ళు లేకుండా చేసేసుకోవాలి. ఒక్క నిమిషం ఇలా పూర్తిగా వడగట్టేసుకోండి. చాలా ఫాస్ట్గా అయిపోతుంది. మనం ఎక్కువసేపు ఉడకబెట్టుకోవట్లేదు, ఒక పొంగు వచ్చేంత వరకు మాత్రం ఉడకబెట్టుకున్నాము, ఎందుకంటే ఫాస్ట్గా అయిపోతుంది, ఎక్కువసేపు టైం పట్టదు. సో రెండు నేను కలిపేసినాను. నెక్స్ట్ చూద్దాం. వడగట్టేసిన తర్వాత ఇలా మంచిగా చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. చిన్నపిల్లలు కూడా మంచిగా ఇష్టపడతారు ఇలా కొంచెం కలర్ఫుల్గా చేస్తే. మీరు కావాలనుకుంటే ఇందులో కొద్దిగా క్యారెట్ ముక్కలు కూడా యాడ్ చేసుకోవచ్చు ఉడికించేసేటప్పుడే, అప్పుడు మంచిగా చాలా కలర్ఫుల్గా ఉంటుంది. కావాలనుకుంటే ఉంటే క్యారెట్ కూడా వేసి ఉడికించేసుకోండి. ఇలాగే నుంచి తీసి ఫ్రైకి ఇప్పుడు మనం కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. అలాగే ఇందులోనే మనము ఆనియన్ వేసేసుకోవాలి. ఆనియన్ కట్ చేసి వేసేసుకోవాలి. ఆనియన్ లైట్గా ఫ్రై అవ్వాలి. చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఈ తాలింపు. ఇప్పుడు ఇందులో ఒక 2 రెమ్మలు కరివేపాకు వేసుకుందాం. ఇప్పుడు ఇందులోనే ఆనియన్ వేగుతూ ఉండేటప్పుడే మనము ఉడికించి పెట్టుకున్న బ్రోకలీ అలాగే కాలీఫ్లవర్
వేసేసుకోవాలి మొత్తం. ఇందులో ఆల్రెడీ నీళ్ళు లేకుండా చేసుకున్నాం కదా మనము. ఈ ఆయిల్లోనే ఇది కూడా కొద్దిసేపు ఫ్రై అవ్వాలి. చాలా ఫాస్ట్గా ఈ బ్రోకలీ కాలీఫ్లవర్ తాలింపు అనేది మనకు రెడీ అవుతుంది. ఈ ఆయిల్లో కొద్దిగా లైట్గా మనకు ఫ్రై అయితే సరిపోతుంది. ఇది వేగుతూ ఉండేటప్పుడు ఇందులో కొద్దిగా సాల్ట్ అనేది వేసుకుందాం. ఎక్కువ అవసరం లేదు, మనం పప్పుల పొడి వేస్తాం లాస్ట్లో. సో దాంట్లో కూడా కొద్దిగా సాల్ట్ ఉంటుంది కాబట్టి ఉడికించుకునేటప్పుడు కూడా మనం కొద్దిగా సాల్ట్ వేసాం కాబట్టి సో చూసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది. కొంచెం సిమ్లో పెడదాం. ఇది మీరు కావాలనుకుంటే దీంట్లో పసుపు కూడా వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేసేయచ్చు. ఫ్రై అయితే చక్కగా వేగిపోయింది. ఇప్పుడు దీంట్లో పప్పుల పొడి వేసుకుందాం. కొద్దిగా పప్పుల పొడి వేసుకొని కలిపేసుకోండి. ఇప్పుడైతే మనము స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. మనకు తాలింపు రెడీ అయిపోయింది. ఉప్పు తక్కువ ఉంటే ఇప్పుడు వేసినా కూడా దీన్ని పడుతుంది. పప్పు కూడా విజిల్ వచ్చేస్తుంది. అవి కూడా ఒక 5 విజిల్లు వచ్చినాయనుకో పప్పు కూడా రెడీ అయిపోతుంది. సో మనకు తాలింపు కరెక్ట్గా సరిపోయింది. ఇంకా మనం మళ్ళీ పొడి వేయాల్సిన అవసరం లేదు. తాలింపు రెడీ. ఇది పక్కకు తీసేసుకుందాం. స్టవ్ కూడా ఆఫ్ చేసేసాం. అయిపోయింది. మనం ఒక గిన్నెలోకి కూడా తీసేసుకున్నాం దీన్ని. ఇప్పుడు పోపు పెట్టేసుకుందాం. పోపుకు ఆయిల్ వేసుకొని ఇందులో ఆవాలు, జీలకర్ర, అలాగే ఒక 2-3 మెంతి గింజలు, లేదంటే మెంతి పొడి కూడా వేసుకోవచ్చు, ఎండుమిర్చి, అలాగే ఆనియన్, అలాగే కొత్తిమీర. వేగిపోయింది కదా. ఇప్పుడు దీంట్లో వేసేసుకొని కలబెట్టుకుంటే పప్పు రెడీ. చూసారు కదా, పెసరపప్పు సొరకాయ వేసిన పప్పు. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. పెసరపప్పు ఈ సమ్మర్లో తినడం చాలా మంచిది, చలువ చేస్తుంది కూడా ఒంటికి. చూడండి ఒకసారి ఎంత కలర్ఫుల్గా ఉందో. టేస్ట్ కూడా అలాగే చాలా కమ్మగా ఉంటుంది. ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి. పెసరపప్పు సొరకాయ కర్రీ.